ఏం జరిగింది? ప్రజావానికి ఎందుకు వచ్చారు? బాబు 2024 జూలై 31 రోజు పుట్టాడు. మామూలుగా మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడల్లా మేము చెకప్ చేయించాము, హాస్పిటల్కి వెళ్ళాము, స్కానింగ్లు ఇవన్నీ కూడా తీపించాము. అప్పుడంతా హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే బాగానే ఉంది, హెల్దీగా ఉన్నాడు బాబు, బాగా అదే బేబీ హెల్దీగా ఉంది అని చెప్పారు. సరే హెల్దీగా ఉందని మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, జూలై 31 రోజు డెలివరీ అయిన తర్వాత జాండీస్ వచ్చినాయి బాబుకి. మామూలుగా కామనే కదా జాండీస్ అంటే 3 days అది మన ఫోటోథెరపీ పెట్టి ఇంటికి పంపించారు. తక్కువ అయిపోతుంది, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి రోజు రోజుకి కడుపు అనేది లావ్ అయిపోతుంది అనమాట. కడుపు లావ్ అవుతుంది, జాండీస్ తగ్గట్లేదు. మాకు అర్థం కాలే అసలు ఏంది కడుపు రోజు రోజు ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మామూలు చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ లోకల్ హాస్పిటల్ తిరిగితే వాళ్ళు చెప్పారు గ్యాస్, చిన్న బాబు కదా గ్యాస్ ఉంటుంది, సిరప్ ఇస్తే తగ్గిపోద్ది అది ఇది అని చెప్పేసి వాళ్ళు సిరప్లు ఇచ్చారు. అట్లా ఇంకా 15 days చూసాం, ఆల్మోస్ట్ 1 month బాబుకి. అప్పుడు అసలు తగ్గట్లేదు అని చెప్పేసి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం. శంకరపల్లి దగ్గర ఒక హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్తే ఆ టెస్టులు అవన్నీ చేసిన తర్వాత బాబుకి లివర్ ట్యూమర్, క్యాన్సర్ ఉందని చెప్పారు. అసలు మాకు అర్థం కాలేదు. అసలు మేము చాలా ఏడ్చాము, బాధపడ్డాము. అసలు ఏం చేయాలో అర్థం కాక గవర్నమెంట్ హాస్పిటల్, మన హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ తిరిగాం. పెద్ద హాస్పిటల్ నీమ్స్ అవ్వచ్చు, మన ఎంఎన్జీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, నీలోఫర్ హాస్పిటల్, ఇవన్నీ తిరిగితే వాళ్ళందరి చేతులు మా దగ్గర అంత ట్రీట్మెంట్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, 5 years అబోవ్ ఉన్న వాళ్ళకే చేస్తాము, ఇంత చిన్న పిల్లలకు మన దగ్గర లేదు మీరు అని ఇండైరెక్ట్గా వాళ్ళు చేయమన్నట్టుగా చెప్పారు. చేయమనట్లేదు కానీ వాళ్ళు అసలు ఎంఎన్జీ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 15 రోజులు ఉంటే వాళ్ళు టెస్టులు కూడా చేయలే, పట్టించుకోలేదు. అసలు అర్థం కాలే. బాబుకు వాళ్ళు చెప్తున్నారు ప్రైవేట్కి మళ్ళీ తీసుకొచ్చాం, భయం వేసి ప్రైవేట్కి తీసుకొస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే బాబుకు చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసరికి మాకు అర్థం కాలేదు. బయట ప్రైవేట్లో పోయి అడిగితే 25 లక్షలు 30 లక్షలు అని పెద్ద పెద్ద హాస్పిటల్ 30 లక్షల పైనే చెప్పారు. ఇప్పుడు ఎట్లా చేయాలా ఏందని మాకు అర్థం కాక లాస్ట్కు ఒక అతను వెళ్ళండి ఒక పలానా హాస్పిటల్ కంటే కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్కి వచ్చి మేము ట్రీట్మెంట్ కోసం అడిగితే వాళ్ళు 20 లక్షల దాకా చెప్పారు. మా దగ్గర అంత లేవు సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో చెప్తే సరే 15 వరకు చేద్దాము అని చెప్పేసి లాస్ట్ చెప్పేశారు. ఒక 15 లక్షల వరకు అని చెప్తే మాకు ఇక ఆదాయం కానీ ఏది లేదు. నాకు ఇక ఉన్నది ఒకటే ఇల్లు, ఆ ఇల్లు మొత్తం అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి బాబుకు ట్రీట్మెంట్ చేయించేసినాం. అది బాబుకు ఒకవేళ నేను వేరే ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ బాబుకు పెరుగుతూ ఉంది, కడుపు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మాకు మస్తు భయం వేసి ఉన్న ఒక్కటే ఇల్లు, నాకు వేరే ఆస్తి కూడా భూమి ఏమి లేదు నాకు. ఆ ఇల్లుని మొత్తం అమ్మేసి తీసుకొచ్చి డబ్బులు బాబుకు ట్రీట్మెంట్ కోసం పెట్టేసి ట్రీట్మెంట్ చేయించాం. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత మొత్తం 7 months హాస్పిటల్లో ఉన్నాం. 7 months 8 months, ఇప్పుడు బాబుకు 10 months. బాబుకు 1 month ఉన్నప్పుడు మాకు తెలిసింది. 7-8 months అక్కడే హాస్పిటల్ చుట్టూ కీమోస్ అని కీమోస్ 6 కీమోస్ ఇచ్చారు, 3 ఆపరేషన్లు చేశారు. అది మన 3 ఆపరేషన్ల వరకు చేశారు. దానికి నాకు 15 లక్షల వరకు ఖర్చు వచ్చిందన్న. ఆ 15 లక్షలు నాకు వేరే ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు నేను రెంటింట్లో ఉంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మన దగ్గర ట్రీట్మెంట్కు అసలు హైదరాబాద్లో క్యాన్సర్, ఆ చిన్న బాబుకు వచ్చిన క్యాన్సర్కి ట్రీట్మెంటే లేదు. మన హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయనికే లేదు. అసలు ఏంటి నాకు అసలు అర్థమే కాలేదు. ఇంత పెద్ద గవర్నమెంట్ మనది, ఇంత పెద్ద తెలంగాణ మన సొంత రాష్ట్రం తెచ్చుకున్నాము, అయినా మన దాంట్లో ఎందుకు ట్రీట్మెంట్ లేదో నాకు అసలు అర్థం కాలేదు. సరే ప్రైవేట్లో నాకు ఆస్తి ఉంటే నేను ప్రైవేట్లో చేపిస్తాను, నాకు ఆస్తి కూడా లేదు. ఉన్న ఒక్క ఇల్లు, చిన్న ఇల్లు ఉండే నాకు, ఆ చిన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నాకు బాబు వాడి ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నాకున్న ఇల్లు ఒక్కటి అమ్మేసుకున్నా. ఇక దయచేసి ప్రభుత్వమే కొంచెం చొరవ తీసుకొని కొంచెం నాకు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ అవ్వచ్చు, వాటికి అప్లై చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చిన నా మెడికల్ బిల్స్ అన్నీ తీసుకొచ్చిన. ప్రజావాణి లోపలికి వెళ్తే వాళ్ళు కలెక్టర్ వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు అంత రావు కదమ్మా, నువ్వు అంత పెట్టావు, ఓకే ఒక 30,000 20,000 30,000 వరకే వస్తుండొచ్చు అని అన్నారు. నాకు ఇల్లు కూడా లేదు సార్. నాకు ఏదో రకంగా నాకు హెల్ప్ చేయండి అని నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసిన. ఆ సార్ వాళ్ళు సచివాలయంకి వెళ్ళండి, అక్కడ సెక్రటరియట్కి వెళ్ళి మాట్లాడండి అక్కడ అని చెప్పేసి దాని మీద ఒకటి రాసి ఇచ్చారు. ఇప్పుడు మరి ఏమవుతుందో ఏంటో. ఇందిరా మిల్లుకి వీటికి అప్లై చేశారా? రేషన్ కార్డే ఇవ్వలేదు సార్ ఇంతవరకు నాకు. నాకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డుకి అప్లై 10 సార్లు చేసిన, రేషన్ కార్డు లేదు నాకు. మా బాబు పుట్టాడు అని చెప్పేసి రేషన్ కార్డుకి అప్లై చేసిన, రేషన్ కార్డు లేదు. ప్రజాపాలన నాకు ఏ విధంగా ఏం రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నా, ఎవరెవరు ఉన్నోళ్ళకి వస్తున్నాయి సార్. ఉన్న వాళ్ళకు మా ఊర్లో ఇల్లు ఉన్నోనికి ఇల్లు వచ్చింది, కానీ నాకు ఇల్లు లేదని సర్పంచ్కి చెప్పినా, అందరికి చెప్పినా, కాళ్ళు కూడా మొక్కేది ఒకటి తక్కువ. వాళ్ళకి అన్నీ చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇల్లు ఉన్నోడికి వచ్చిందంటే ఆయన ఏం పార్టీ?
కార్యకర్త వాళ్ళందరూ అదే పార్టీలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళకే వస్తాయి కానీ జెన్యున్గా ఉన్నోనికి అయితే ఇల్లు రాలేదు సార్. నాకైతే రాలేదు ఇల్లు, నాకైతే రాలేదు. మరి ఉన్నోనికి ఎవరికి వచ్చిందో ఏంటో కానీ నాకైతే ఇవ్వలేదు. నా పరిస్థితి కూడా ఊర్లో అందరికీ తెలుసు. కనీసం ఎవ్వరు కూడా ఏం సాయం చేయలేదు. ఒక పొలిటీషియన్ దగ్గర కానీ ఎవ్వరు కూడా నాకు పొలిటీషియన్ పరంగా హెల్ప్ రాలేదు. గ్రామంలో నాకు హెల్ప్ రాలేదు. ఏ విధంగా నాకు హెల్ప్ రాలేదు. ఇక ఉన్న ఒక ఇల్లు అమ్మేసుకున్నా. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నా. దయచేసి ప్రభుత్వంకి ఒకటే చెప్తున్నా, నాకు ఇల్లు లేదు. నా బాబు ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇల్లు లేదు, పైగా నేను అప్పుల్లో ఉన్నా. ఇంకా నాకు దయచేసి సీఎం రిలీఫ్ ఫండ్గా ఇస్తారా, మరి ఏ విధంగా ఇస్తారో దయచేసి ప్లీజ్ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. నాది చెవెల కాన్స్టిట్యున్సీ, ఆలూరు విలేజ్ నాది. మండల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు నాకు కలిసాం సార్. వాళ్ళని కూడా కలిసాము. వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, ఒకటి 20-30 వేలు వాళ్ళు గంతే చెప్పారు. ఇక ఎంతోసే అవి 9 ఫైల్స్ కింద ఉన్నాయి. అవి 9 సార్లు 6 కీమోస్ ఇప్పించినాము, 3 ఆపరేషన్, మొత్తం 9 ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా 2 ఫైల్స్ కిందనే 2 తీసుకుంటాము, 2 అవుతుండొచ్చు, అవి కూడా 20-20 వేలు వస్తుండొచ్చు అని చెప్పారు. నాకు అంత వస్తే నేను కనీసం ఒక ఇల్లు అమ్ముకున్నా, కనీసం జాగనన్నా కొనుక్కుంటట్టు ఉండాలి. ఇప్పుడు నాకు ఇల్లు రాకున్నా పర్లేదు, కనీసం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పైసలతో కనీసం జాగన్నా తీసుకునేటట్టు ఉండేటట్టుగా సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే ప్లీజ్ సార్, ప్లీజ్ మాకు ఏదో విధంగా హెల్ప్ చేయండి. న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఏమన్నా హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుందేమో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.